క్యాబ్రా బాబు కత్తర్లెత్తాంది పాను వస్తుంది లేదారా నీకు అలవాటు అయిపోయిందిలే. ఈరోజు డే 2 బ్రేక్ఫాస్ట్ ఏంటి రై కొట్టాలి ఏది ఆలుగడ్డ చపాతీకా చాలు 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 మొత్తం ప్లేట్ అంతా అదే. ఈ శాండ్విచ్ ఇది ఎగ్గులు ఇవి తీరావు సార్. వీడు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కూడా పెడతాయి. సో ఈరోజు డే 2 మనకైతే గొట్టాలు చపాతీ ఇంకా కర్రీ కొంచెం బెటర్ గైస్. ఇక బయట తింటే ఏమున్నది 200-300 అవుతాయి. వీడు మధ్యాహ్నం సాయంత్రం కూడా పెడతాయి. ఇక ఈరోజు అయితే అట్టి పనులు కూడా ఉన్నాయి. సబ్డేగా కోడిగుడ్లు చపాతీలో గిన్నెలు వేసుకుంటే అయిపోతాయని ప్లాన్. హోటల్లో నచ్చింది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ రూమ్ బాగానే ఉంది కానీ మెయింటెనెన్స్ సక్కర్లేదు గొట్టాలు. సో మనమైతే శాండ్విచ్ పట్టుకొచ్చినాం. యాక్చువల్గా మనం ఇది తినాం జస్ట్ మీకు చూపెట్టడానికి. ఏహే అమ్మ ఫోన్ క్లారిటీ వస్తలేదు. ఇక మనకి ఇచ్చేద్దాం మనకు వద్దు. మనం మంచి ఫుడ్ తినాలి. సో డే 1 3 గుడ్లు డే 2 3 గుడ్లు తినాలి. ఇక వీడు ఒకటే బ్రేక్ఫాస్ట్ పెడతా అన్నప్పుడు మనం మధ్యాహ్నంకి సాయంత్రంకి పొద్దునకు 3 కలిపి తినాలి. కంప్లీటెడ్ గాయస్ 3 గుడ్లు ఈరోజు అయిపోయినాయి. ఇక ఈ గొట్టాలు తినబుద్ధి అయితే లేదు నాకు. గుడ్డుని తినండి శక్తిని పెంచండి నీళ్ళాలు పడేయాలి. అండ్ ఇది వచ్చేసి కాఫీయో చాయో ఆడ కెటిల్లో ఉన్నది పోసుకొచ్చుకున్నా. రైట్ మరి మళ్ళీ ఆ ఫ్రెండ్ దగ్గరికి పోతాను. డ్రైవింగ్ చేసుకుంటే బీడీలు అవుతాను మన డ్రైవర్ అయితే కాదురా అసలుకే పొల్యూటెడ్ ఏరియా. అరే మళ్ళీ మనం పొల్యూట్ చేసుకుంటే ఎందుకురా. ఎవరు లేరుగా నేను తీస్తాను నీకు తెలియదు. సో వీడియో గైస్ సంజయ్ మన ఇంటర్ ఫ్రెండ్. యాక్చువల్గా వీడు గురుగ్రామ్లో సెటిల్ అయిపోయి ఇక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లాట్ అన్నింటిలో కొనలేక రెంట్ కొంటున్నాడు. అరే పోతున్నావేంద్రా అట్లా పోతున్నావేంద్రా. అరే నువ్వు చేసేది ఎంఎన్సీ రా సార్ హై చెప్పు అందరికి. సో మనోడు కూడా ఫ్యాషన్ విద్య 2.5 ఒక మెంబర్ అన్నమాట మా బ్యాక్ ఎండ్. సో వీని ఫ్లాట్లకి అయితే వచ్చేసాం. చాలా రిచ్ లైఫ్ పోయింది చూడండి గైస్. బాల్కనీ అట ఇక టేబుల్ ఇక స్వీట్ ఇక ఇదొక రూమ్ మొత్తం 3 BHK అట. మొత్తం 3 ఫ్రెండ్స్ ఉంటున్నారట వీళ్ళు. చూడండి గైస్ ఫ్రిడ్జ్ ఉన్నది అన్నీ ఉన్నాయి. ఇక ఈరోజు మధ్యాహ్నం మీ దగ్గరనే తినాలి ఇక ఫుడ్. ఇక యాక్చువల్గా అయితే ఏం చేసిన అంటే ఫస్ట్ లాండ్రీ పోదామని చెప్పి బట్టలన్నీ పట్టుకొచ్చిన. ఇక మన దగ్గర వాషింగ్ మిషన్ ఉన్నదట ఫ్రీగా బట్టలు పెట్టుకోవచ్చు. ఇక ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తానవా ఇక చూడొచ్చు గైస్ వాషింగ్ మిషన్. అరే అమ్మేరా అరే నాకు సబ్డేకి 5,000. అరే హైదరాబాద్ పోతా అన్నావు కదా ఇక చూడండి గైస్ ఇక వాషింగ్ మిషన్ సెట్. అరే ఇట్లాంటి అకామిడేషన్ ఇస్తాయిపోరా మాకు అగ్గోసగ్గోలో ఉన్నాయి ఇట్లాంటి రూమ్లో. నేను కూడా ఉంటాయి ఇట్లాంటి దాంట్లో. ఎవరైనా మనసున్న మంచోడు ఉంటే ఒక 5,000 ఇస్తారా నెలకు ఉంచుకుంటారా. బాగుందిగా ఏరియా రిచ్ మధ్యలో మనలాంటి పూర్ పూరే కదరా మనం కార్పొరేట్ కూలీలం అందరం పూరేరా ఇంత శాలరీ వచ్చినా కానీ కదా. ఏడవకరా ఈ పొల్యూషన్ చచ్చిపోతాను. యాక్చువల్ వీనికి లంగ్స్లో ప్రాబ్లం వచ్చింది కానీ కిడ్నీ దాకా పోయింది అది. ఇప్పుడు ఈరోజు వీని రూమ్లోకి వచ్చినాం. కుక్ రాలేడు ఈరోజు పోయి మనమే వండుకుందాం రా. మనం వండుకుందామా మరి. నేను మస్తు వండుతా నూడిల్స్ అవి. అబ్బా సూపర్ అంటావు తినుడితోటే. రొయ్యలు బుక్ చేసుకుందామా రొయ్యలు. ఇక వీని ఇంటి దగ్గర ఫ్లాట్ దగ్గర అయితే కొంచెం గార్డెన్ ఏరియా లెక్కున్నది. ఇట్లా మంచిగా కూర్చొని కొంచెం అట్లా ముచ్చట్లు పెట్టుకొని ఫ్యాషన్ విద్య 2.1 ఎట్లా డెవలప్ చేద్దాం అసలు ఈ సొసైటీని ఎట్లా మారుదాం ఈ ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ మొత్తం ఎట్లా తగ్గిద్దామని చెప్పి డిస్కస్ చేస్తున్నాం. ఏం లేదు అందరి దగ్గర పోయి నువ్వు పని చేయని చెప్పాలి కార్లు మెయింటైన్ చేసేటోళ్ళు అంతే కదరా. అప్పుడు ఈ పొల్యూషన్ అంతా పోతుంది. ఈ పొల్యూషన్కి జుట్టు కూడా ఊసిపోతుంది అని చెప్పి క్యాబ్ పెట్టుకొని తిరుగుతాను గైస్. సో దోశలు చేయించిండు మావాడు వాళ్ళ కుక్ తోటి. అండ్ మధ్యాహ్నంకి యాక్చువల్లీ ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. ఇది వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ప్లేట్లు కూడా లేవు బ్యాచిలర్స్ కష్టాలు తెలుసు కదా. ఒకటే ప్లేట్లుగా చట్నీ ఉండి దోశలను వేసుకొని తింటున్నాం. ఇంత పెద్ద రూమ్లు ఉంటాను వీడు ప్లేట్ సెట్ చేయడం 3 కలిసి షేర్ చేసుకుంటాను. మండి దోశ దారా మనదే అనుకోదా పడతాను మండే అనుకోరా. వీడిని ఆ రూమ్కి వచ్చి మేము చేసిన దోశలు తీసుకుంటా. అదేరా కుక్ మీ కుక్కే కదరా. ఫాలో కొట్టకపోతే అది మళ్ళీ చెప్పరా. చట్నీ అంటే
ఇలా నాన్ పెట్టుకొని దోశని తింటుంటే అబ్బా సూపర్. ఓకే గాయస్, నేను తర్వాత ఒక వీడియో రికార్డ్ చేస్తాం మనంతో ఒక పాడ్కాస్ట్ ప్యాషన్ మీడియాలో పెడతాం. బాగా గట్టి ఉన్నారా చట్నీ? ఎలా ఉందా? అబ్బా అబ్బా. గురుగ్రామ్కి వచ్చినా కదా, వెదరు బాగోదు, ఫుడ్ బాగోదు, ఈ రోడ్ల మీద పొల్యూషన్ అయిందిరా. ఇది ఈ ట్రాఫిక్ ఎట్లా బతుకుతున్నా 2 రోజుల నుంచి అందుకే వెళ్ళిపోతున్నా. వెళ్ళిపోతున్నా. మరి నాతో కూడా ఉంటారా ఇక తెలిసిన నువ్వు ఒక్కనే కాదు. ఉంటారా బ్రో ఉంటాడు, ఆ బ్రోని చూపెట్టు. బ్రతుకు మీద ఆశ లేదు, బ్రతకన్నాల ఆలోచన లేదు అన్నట్టు అనిపిస్తుంది ఇంటికి వస్తే. ఏంటంటే జస్ట్ ఒక కంపెనీ అంతే కదరా. వచ్చి 1 డేనే అయిందిరా నీకు. 1 డేకే నాకు కళ్ళు మండుతానే. టైం పడుతుంది డైజెస్ట్. ఏంటిది కళ్ళు పోవడానిక? బయటికి పోలే గాయస్ ఈరోజు. ఇక వినో మున్నే ఉన్నా, కొంచెం కూర్చొని మన వీడియోలు ఎడిట్ చేసుకుంటా. ఇక కొంచెం అయితే ఈరోజు స్టే ఇచ్చిండు మనోడు. ఇక పైసలు అడగలే కానీ ఇక పైసలు అడిగితే మనం ఇస్తాం అయిపోతుంది. ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ మళ్ళీ అనుకున్నాం. కుక్కర్ చండి మేడ్ 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 ఇంగ్లీష్ పాష్ ఇంగ్లీష్. ఇక ఈ రోజుకి ఇంతే. ఇక బయటికి పోతే చచ్చిపోతాను, కళ్ళు మండుతాను. పుసుకు నా వీడియోలు అప్లోడ్ చేయకుండా రోడ్డు మీద చచ్చిపోతామో అని ఇక బయటికి పోలే. ఈరోజు ఎడిటింగ్ చేసి ఈ రోజు నుంచి అప్లోడ్ చేస్తా.